HSB న్యూస్. హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇది మేజర్ గ్రామ పంచాయతీ పరిధి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు జాలి ప్రమోద్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాం. ఆయన మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో కలిసి మాట్లాడదాం. ప్రమోద్ రెడ్డి గారు నమస్కారం అండి. మీరు సర్పంచ్ గా గెలవడం జరిగింది కదా, మీ గ్రామంలో మేజర్ పాయింట్స్ ఏమున్నాయి, ఫస్ట్ మీరు తీర్చవలసినవి? అందరికీ నమస్కారం. నన్ను ఈ గ్రామ సర్పంచ్గా గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధాన సమస్యలు మన గ్రామంలో ఎస్సీ కాలనీకి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ, శ్రీనివాసనగర్ కాలనీకి సంబంధించి పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ లేని విధంగా ఉంది. వీటిని వెంటనే పరిష్కారం చేయడానికి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అన్నగారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఇంపార్టెంట్గా ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉన్నాయో వాటిని వెంటనే వితిన్ 1 or 2 months లోపు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తాను. మీరు అక్కడ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మీరు ఒక అధికారులతో మాట్లాడి తీసుకుంటే నేను దాన్ని మీద చర్య తీసుకుంటానని అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్ద గ్రామ పంచాయతీ, దీంట్లో కొంత వాటర్ వ్యవస్థ కూడా కొన్ని చోట్లల్లో ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని ప్రతి ఒక్క వ్యక్తులకు మేము తిరిగిన సందర్భాలలో, ప్రచారంలో తిరిగిన సందర్భాలు వారు చెప్పినటువంటి సమస్యలు వినడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సత్వరంగా తీర్చే సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ముందుగా పరిష్కారం చేస్తామని గ్రామ ప్రజలందరికీ మేము మీ తరపు నుంచి మాటిస్తున్నాం. వృద్ధులకు పెన్షన్స్ అందుతున్నాయా? వాటి కార్యాచరణ ఎలా ఉంది? దాదాపు 75% మందికి పెన్షన్లు అందుతూ ఉన్నాయి. ఒక 20-25 మందికి ఏంటంటే వాళ్ళ భర్తలకు రావడం, తను చనిపోవడం వల్ల వీళ్ళకి ఇంకా దాన్ని చేయలేకపోయినారు. దాన్ని ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిష్కారం చేస్తాం. ఆల్రెడీ వాళ్ళు ఒక 2-3 వాళ్ళ అప్లికేషన్లు కూడా పెట్టుకోవడం జరిగింది. ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఒక 2-3 రోజుల్లో దాని మీద చర్య తీసుకుంటామని వారు కూడా మాకు సానుకూలంగా స్పందించి మాట ఇవ్వడం జరిగింది. యువతకు మీరు ఇచ్చే స్ఫూర్తి ఏంటి? వాళ్ళకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? జాబ్స్ గురించి కానివ్వండి. ముల్కనూరులో ఉన్నటువంటి యువతకు ప్రధానంగా పోటీ పరీక్షలకు తయారయ్యే వాళ్ళకి ఏంటంటే గ్రంథాలయం ఒకటి మా దాంట్లో సదుపాయం అందరికీ ఉంది. కానీ శారీరక దృఢత్వానికి సంబంధించిన గ్రౌండ్ కానీ దానికి సంబంధించిన వసతులు లేవు. మేము ఎలక్షన్లో భాగంగా కూడా అది కూడా మేము వాళ్ళ ద్వారా వినడం జరిగింది. దాన్ని వాళ్ళకి ఏమైనా పరిష్కారం అంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో సరైన సదుపాయాలు కల్పించి వాళ్ళ శారీరక దృఢత్వానికి సంబంధించినటువంటి ఏదైనా ఎక్విప్మెంట్ ఏమన్నా ఉన్నా కానీ మేము సమకూర్చి మీకు సహాయం చేస్తాం, మీకు అందుబాటులో ఉంటామనేది వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. రైతుల ప్రణాళికలు ఎలా ఉన్నాయి మీ గ్రామంలో? మా గ్రామంలో రైతులకి ఏంటంటే రైతులు పొలాల దగ్గరికి వెళ్ళే రోడ్లు వ్యవస్థలు కొంచెం దీనంగా ఉన్నాయి. వాళ్ళు ఏదైనా యూరియా బస్తా కానీ ఏదైనా ఫర్టిలైజర్ బస్తాలు తీసుకెళ్లడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక వ్యక్తి బండి మీద తీసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంది. అది కూడా అన్నగారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ రోడ్లు ఏమన్నా ఉన్నా ఎస్టిమేషన్ వేస్తే చేయిస్తానని అన్నగారు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కోతుల బెడద కొంతవరకు ఉంది. దాన్ని కూడా సిబ్బందితో మాట్లాడి దానికి ఏ విధంగా చర్య తీసుకోవాలి అనేది మేము ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా గ్రామంలో కుక్కల సమస్య కూడా బాగా ఉంది. దాన్ని అది వాళ్ళతో సిబ్బంది ఉన్న మరియు ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడి దానికి ఏ విధంగా ఉంటుంది, చర్యలు ఏ విధంగా తీసుకోవచ్చు, అది పరిధి ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకొని దానికి కూడా నివారణ చర్యలు తీసుకుందాం అనేది ఒక ఆలోచన. చివరిగా గ్రామ ప్రజలకు మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి గ్రామ సభ్యునికి, పౌరునికి నేను చెప్పే విషయం ఏంటంటే ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురాగలరు. నేను సత్వరంగా పరిష్కారం చేసే విధంగా దిశగా నేను కృషి చేస్తానని, నా సాధ్యమైన మేరకు, నా శక్తి ఉన్నంత మేరకు దాన్ని అన్నగారికి చెప్పడం కానీ లేదంటే ఏదైనా అధికారికి దృష్టికి తీసుకుపోవడం కానీ చేస్తానని మీ అందరికీ పేరు పేరున నేను మనవి చేసుకుంటున్నాను. ములకనూరుకు సంబంధించి ఏం పెండింగ్ సమస్యలున్నా కూడా నేను దగ్గరుండి హామీ ఇస్తున్నాను, ప్రజలకు తీరుస్తాను అని చెప్పడం జరిగింది జాలి ప్రమోద్ రెడ్డి గారు. చూస్తూనే ఉండండి. మరిన్ని వార్తల కోసం కెమెరామెన్ చెంగిలి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.